మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నారని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసగలరా? దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయం అంటే ఎలా ఉంటుందండి? దేవుని ఆలయం అనగా ఎలా ఉంటుంది? గుడి ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. చెప్పండి, మామూలుగా మీ జీవితంలో చూస్తారు కదా, అలా వాటి చెప్పండి. నేను ఏదో పెద్ద బైబిల్ తీసుకొచ్చిన అడగకుండా దేవుని ఆలయం ఎలా ఉంటుంది చూడడానికి? మామూలుగా పరిశుద్ధమైనది, సరే, శుభ్రంగా ఉంటుంది. ఇంకా నీట్ గా అన్ని రుచి పెట్టుంటారు. వెళ్ళగానే మంచి పీస్ఫుల్ ఉంటుంది. మనశ్శాంతి ఉంటుందా ఉండదా? ఆలయం ఎక్కడ గుడికి వెళ్ళగానే మనశ్శాంతి ఉంటుంది. మళ్ళీ ఇంకా ఉంటుంది ఆరాధన ఉంటుంది. దేవుని దీవించిన ఆమె. ఇంకా పరిశుద్ధ ఆలయంలో దేవుడు నివాసం చేస్తారు. ఇంకా దేవుడు ఆత్మ అల్లాడుతుంటారు. దేవుని ఆత్మ అల్లాడుతుంటుంది. సరే, నిండి ఉంటుంది. ఆమె పని భాషపడి దేవుని స్తోత్రం చేయలేదా? దేవుని ఆలయం అనగా ఎలా ఉంటుంది? నీటిగా, ఆనందంతో, సంతోషంతో, పరిశుభ్రంగా ఉంటుంది. ఆలయంలో మత్తు పదార్థం చూస్తామా? మనము మత్తు పాటలు ఆలయంలో చూస్తాం. ఎక్కడైనా చూస్తామా? చూడము. సినిమా పాటలు ఎక్కడైనా ఆలయంలోకి వస్తుందా? ఎక్కడ చూడము. అవునా కదా? లోక ఆలయంతో కూడిన పాటలు ఇక్కడ చూస్తామా? చూడము. ప్రేమించగలరా? దేవుని ఆలయం అనగా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంత పీస్, అంత మనశ్శాంతి మనకు కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో ఏది ఉండకూడదు? అపవిత్రత ఏది కూడా ఉండకూడదు. ఉంటే అది దేవుని ఆలయం కాదు. సరిగా అపవిత్రంగా ఉందనుకో, ప్లేస్ తినేసి రోజుకి తినేసి పడేసి శుభ్రం చేయకుండా, ఉడవకుండా, క్లీన్ చేయకుండా ఉంటే అది దేవుని ఆలయం అవుతుందా? అది ఒక దేవుని ఆలయం అనేది ఎలా ఉంటుంది అంటే అపవిత్రపరచబడిగా ఉంటుంది. అది పరిశుద్ధంగా ఉంటుంది. అది రెండవదిగా విగ్రహారాధన అంటే దేవుని ఆలయం అంటే దేవుడు అనగానే ఒక పటం చేసుకుని, ఒక బొమ్మ కట్టుకుని వీటినే దేవుడు అని మనము దూకే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? నేను జీవమై ఉన్నాను. హల్లెలూయా. నన్ను ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని నేర్చుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన విగ్రహాలను ఆరాధించాలని కోరుకోవడం లేదు. చెట్టులో పుట్టిన ఆరాధించాలని కోరుకోవడం లేదు. మూడవదిగా అల్లరితో కూడిన ఆటపాటలు ఏం చేయకూడదు? ఆలయం అంటున్నాడు. అందుకోసం గలాతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదివినట్లయితే చాలా మా మాటని గలాతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అనుచారము, ద్వేషములు, కలహము, అసస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతులు, అశ్లీలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి కూడా ఏవి? శరీర కార్యములు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే దేవుని యొక్క ఆలయంలో మనము చూడకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? చూడకూడదు. హల్లెలూయా. దేవుని ఆలయం మనం ఎంత పవిత్రంగా పెట్టుకుంటున్నామో అదే విధంగానే దేవుడు అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఘనతనిచ్చాడని మనకి. ఆ కాలంలో మనకి అర్హత లేదు, కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఏమంటే ఇదిగో మీరేమై ఉన్నారంటే దేవుని ఆలయమై ఉన్నారు. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. నువ్వు నేను దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎలా ఉండాలంటే మన జీవితాన్ని పవిత్రపరచుకోవాలి. ఈ ఆలయాన్ని మనం భాగ్యపరమైన ఆలయం మనం ఎలా అయితే కాపాడుకుంటున్నామో నీ జీవితాన్ని కూడా ఏం చేసేవాడు ఉండాలి? అదే పవిత్రత కాపాడుకోవాలి. ఈ ఆలయంలోకి రాగానే ఎంత పీస్ ఉంటుంది, నీకు ఎంత మనశ్శాంతి ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అదే విధంగా నీ హృదయంలో కూడా ఏముండాలి? సంతోషము, సమాధానము ఉండాలి. హల్లెలూయా. ఈ ఆలయంలో నుంచి నువ్వు బీర్ తాగుతావా? ఒక్కలు వేస్తావా?
ఆయన చేస్తావా? వేయవు. అదే విధంగా దేవుడు చెప్తున్నా, ఇదిగో నువ్వేమై ఉన్నావంటే దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి నీ హృదయంలో ఏ రాకూడదు? పక్కకులు తినడము, మాట్లాడలు వేయడము, మందులు తాగడము, బూతులు మాట్లాడము, అపవిత్రత, క్రోధము, కక్షలు, భేదములు, విపత్తులు, వ్యభిచారము, ఇవన్నీ కూడా ఎక్కడ ఉండకూడదు? ఈ హృదయంలో ఉండకూడదు. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలు ఈ హృదయంలో ఉండకూడదు. బిడ్డ, నువ్వు దేవుని ఆలయం బాప్తిస్మం పొందుకున్నావు, మళ్ళాంతరం తినాలా, పాదబంధువులు తిన్నావు, ఏం చేయకూడదు? మనము దేవుని ఆలయంలో మనం ఏం చేయకూడదు? ఆడి చేయకూడదు. నిన్న దినాన విషయం వెళ్ళినప్పుడు, కొన్ని గృహాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు సినిమాలు పోతున్నాయి దేవుడి బిడ్డలు విధానంలో. మా ఆఫ్ చేయండి అంటే కూడా ఏం చేయలేదంటే పోతున్నట్టు వదిలేయండి. ఇది దేవుడు కోరుకోబెట్టాడు. నువ్వు ఏమైనా దేవుడి ఆలయమే ఉన్నావు. నువ్వు దేవుడి ఆలయం ఉన్నప్పుడు నీలే ఉండాలి. పరిశుద్ధతో అల్లంతో కూడిన ఆటపాటు హృదయం ఉండకూడదు. భయభక్తి ఉండాలి. మేము మా ఆత్మీయ సంఘంలో వెళ్తున్నప్పుడు మా చర్చిలో చిన్నప్పుడు మేము ఇంట్లో ఏం చేసేవాళ్ళం తెలుసా? బొమ్మ సినిమాలు చూసేవాళ్ళం. ఏ సినిమా? కార్టూన్, టామ్ అండ్ జెర్రీ, చిన్న చిన్న బొమ్మ సినిమాలు చూసేవాళ్ళు. ఎందుకంటే అసలు మా ఇంట్లో టీవీ ఉండేవారు. మా ఇంట్లో టీవీ ఉండదు. ఇప్పుడు కూడా మా ఇంట్లో టీవీ లేదు. చిన్నప్పుడు అయితే మేము ఏడ్చి మా నాన్నగారు ఏం చేసేవాళ్ళము? టీవీ తెప్పించుకుని ఏం చేసేవాళ్ళం అంటే ఈ బొమ్మ క్యాసెట్ ఉండేది. అప్పుడు యానిమేషన్ మూవీస్ అన్ని ఉంటుంది, కొన్ని తీసుకొచ్చి చిన్నప్పుడు చూసేవాళ్ళం టైం పాస్ కోసం. అప్పుడు మాస్టర్ గారు వస్తున్నారు, బండి ఆగినంతో ఇంటి ముందు రా, అదే మాస్టర్ వస్తున్నారు, పలుకుతున్నారు, రిమోట్ దగ్గర ముందు ఆశ్చర్య టీవీ. భయము. హల్లెలూయా. దేవునిది భయం. దేవుడికి భయపడకపోయినా ఆ రోజు ఏం చేసాం? పాస్టర్ గారికి భయపడేవారు. ఎందుకంటే ఆయన మామూలు ఏం చేస్తారు? కూర్చోబెట్టి క్లాస్ తిప్పుతాడు, తింటూ తింటాడు మమ్మల్ని. ఇలా బుద్ధి ఉందా నీకు? దేవుని బిడ్డ నువ్వు చేయవచ్చా, చూడవచ్చా, ప్రార్థిస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, ఈరోజు ఏ వాక్యం చదువు చూపించు అని ప్రశ్నించేవాడు. ఆ భయానికి ఏం చేసేవాళ్ళు? మేము గడగడగడ ఉడికిపోయి అన్ని సర్దేస్తుంటారు. అప్పుడే ఏం చేస్తుంటారు? ఇల్లంతా ఒక్క నిమిషంలో అన్ని టక్క సర్దేస్తారు. ఎందుకు? ఆశగా వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో భయము అనిపించలేదు. హల్లెలూయా. నువ్వు పాస్టర్ గారికే భయపడకపోతే నువ్వు దేవుడికి ఇంకేం భయపడుతున్నావు? దేవులారా, మిమ్మల్ని ఏదో బాధపరచాలి, మిమ్మల్ని తిట్టాలని కాదు, కానీ వేదన. హల్లెలూయా. చూసిన నాలోనే వేదన కలిగినప్పుడు దేవునికి ఎంత వేదన. భయభక్తి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఈ ఆలయాన్ని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాము, ఎంత పవిత్రంగా కాపాడుకుంటున్నాము. అది నీవు దేవుని ఆలయం ఉన్నప్పుడు నీ హృదయాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి. పాపాన్ని ఇవ్వచ్చా? నీ ఆలయం, నీ హృదయం దేవుని ఆలయం అయినప్పుడు దానిలో ఏం వేస్తున్నావు? సినిమా పాటలు, సినిమా బోధలు, కథలు, ఇంకా అపవిత్రమైన వాటి ఆలోచనలు, మందులు, పాండ్రాకులు, ఆన్సులు, ఇవన్నీ దేవుని ఆలయంలోకి తీసుకుని రాకూడదు. ఈ హృదయం దేవుని ఆలయం అయినప్పుడు వాటిని హృదయంలోనికి, మనసులోకి, నీ శరీరంలోకి ఏం చేసుకోకూడదు? తీసుకుని వెళ్ళనీయకూడదు, అలో చేయకూడదు. వాటిని దేవులరా, నీ హృదయము దేవుని ఆలయమే. నువ్వు దేవుని ఆలయమే ఉన్నావని గుర్తించుకోకూడదు. ఈ రోజే నువ్వు గుర్తించుకో, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు దేవుని ఆలయం ఉన్నావని తెలుసుకున్నాడా నీలో ఏమొస్తుందో తెలుసా? పరిశుద్ధత కలిగి జీవిస్తావు. హల్లెలూయా. నీ హృదయంలో ఏం కలిగి ఉంటావు? పరిశుద్ధత కలిగి ఉంటావు. రెండవదిగా నీలో పవిత్రతతో ఉంటావు. హల్లెలూయా. సరే, రెండవది మీ ఇంట్లో ఏముంటుందంట? స్తుతి ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆలయం నీ హృదయం అయితే వీళ్ళు ఏమొస్తుంది తెలుసా? స్తుతి మొదలవుతుంది. నీలో పవిత్రత, స్తుతి. మూడవదిగా మీ ఇంట్లో
ప్రార్థన ధ్వని వినిపిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నం సంఘానికి వచ్చాను నేను. త్వరగా నిద్ర లేసి త్వరగా రెడీ అయ్యి బయట ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆడికి పదనా గేమ్ ఆడతా అది అన్నారు. లేదు అంటే కొంచెం ఈరోజు సండే కదా, దేవుడి సమయానికి ఇవ్వాలి అని పరిగెత్తుకుని వచ్చి దేవుడిని మోకరించి, అయ్యా ఏం మాట్లాడాలి ఈరోజు నేను ఏం మాట్లాడాలి నాకైతే తెలియదు, నువ్వేం మాట్లాడు. బైబిల్ తీస్తాను, మొదటి కొద్ది పద్ధతి తీయమన్నాడు, తీస్తాను. అక్కడ చిన్న వాక్యం చదివి ఇది కాదు 3వ వాక్యం ఇక్కడ ఆజ్ఞాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ఈరోజు ఏం చేయాలి? దేవులరా, నువ్వు దేవుని ఆలయం వెళ్ళినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. మీ ఇంట్లో పరిశుద్ధత లేకపోతే దేవుడు ఎలా నివసిస్తాడు? ఏమా స్తుతి ఉండాలి. దేవుని 4 గంటలు ఏం చేయాలి? స్తుతి. అంత స్తుతించకపోయినా ఏది కొద్దిసేపు స్తుతి పెట్టు, కొద్దిసేపు పాటలు పెట్టు, కొద్దిసేపు దేవుడు వాక్యం పెట్టు, కొద్దిసేపు మాత్రం నుంచి ప్రార్థన చేయి. మీ ఇంటి ఎలా, మీ ఇల్లు ఎలా ఉండాలంటే అబ్బా ఈ ఇంట్లోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. నేను కాదు, దేవుడే దిగి వచ్చేవాలి మీ ఆలయంలోకి. హల్లెలూయా. హృదయం అనే ఆలయంలోకి రావాలి, మీ ఇంట్లోకి రావాలి. ఇంట్లో ఎప్పుడు ఏమన్నారంటే స్తుతి పోతనే ఉన్నారు. యూట్యూబ్ కొట్టండి, 1000 స్తుతులు కొట్టండి. ఎన్ని స్తుతులు? 1000 స్తుతులు. అలానే హిందూ కుటుంబాలు ఏమవుతుంటుంది? శ్లోకాలు పోతుంటుంది, తెలుస్తుందా? ఉదయాన్ని లేవగానే పెట్టుకుంటా ఉంటారు, గుర్తుందామా? 5వ కుటుంబాలు ఏమో ఉదయాన్ని లేవగానే శ్లోకాలు పెట్టేస్తారు, నైట్ పడుకునే శ్లోకాలు పోతా ఉంటుంది. ఈ రోజు వాళ్ళు పెట్టకపోయినా 1000 స్తుతులు పనులను అర్పించండి. యూట్యూబ్ లో వెళ్ళి 1000 స్తుతులు కొట్టండి, ఎన్నో వీడియో వస్తుంది. దానిలో ఒక వీడియో ప్లే చేసి పెట్టండి, సౌండ్ తగ్గించేసి ప్లే చేసి పెట్టండి. ఇంట్లో ఏమవుతుంది? స్తుతులు బలులు అర్పిస్తే ఉంటుంది. ఆశ్చర్యకరమైన దేవానికి స్తోత్రం, అద్భుతకరమైన దేవానికి స్తోత్రం, ఆమె అనువాడానికి స్తోత్రం అని స్తుతులు బలులు ఏం మోగుతుంటుంది నీ కుటుంబంలో. మీ ఇంట్లో మోగాలి, అది మోగాలి, స్తుతి మోగాలి ఇంట్లో. సినిమా పాటలు కాదమ్మా, సీరియల్ కాదు మోగాల్సింది. ఏం మోగాలంటే స్తుతి మోగాలి. హల్లెలూయా. 1 hour 2 hours మనం ప్రార్థన చేస్తాం, లైవ్ పెడతాం. కొన్ని రోజుల్లో లైవ్ లో మీరు ఏం చేయాలి? వాళ్ళు అది పెట్టే ఇంట్లో ఏమి ప్రార్థన ధ్వని వినిపిస్తూనే ఉండాలి. దేవుడు ఎక్కడరానైనా ఏదైనా ఏ స్తుతి నన్ను పిలుస్తానైనా, ఎవరో నన్ను స్తుతిస్తున్నారు, ఎక్కడో నన్ను ఆరాధిస్తున్నారు అని దేవుడి సన్నిధిలోకి రావడానికి, ఇంట్లోకి రావడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మని ఇంటిని కమ్ముకోవాలి. ఈరోజు అనేక క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని బిడ్డలు సినిమా పాట రాసుకుని పాడుతున్నారు, బాగుందంట. అది కాదు ఈ హృదయం రావాల్సింది. దేవుని పాటలు రాయి, నేర్చుకో. దేవుని సంఘానికి వచ్చాయా, నేను ఒక పాట పాడతాను, నాకు ఒక అవకాశం అడగండి. దేవుని స్తుతించడం మనం ఏముండాలి? ముందు ఉండాలి. హల్లెలూయా. మా పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుని చూడండి, ఏడవ వెళ్ళిన పిల్లలు. హల్లెలూయా. మూడవదిగా నీ ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన ధ్వని. ప్రార్థన ధ్వని గంట సేపు కూర్చుంటే సమయం పోయింది నీకు తెలియకూడదు, అట్లా ఉండాలి ప్రార్థన. హల్లెలూయా. ఒకప్పుడు నేను కూర్చొని ప్రార్థన చేసేవాడిని, ఎంత గడగడ ప్రార్థన చేసేవాడిని. ఏది లోకం అన్ని కూడా ప్రార్థన చేస్తాను. 10 నిమిషాలు ఏమైంది, నేను 10 నిమిషాలు 5 నిమిషాలు ఏమైంది, ఏదరా ఇంతసేపు ఇంత ప్రార్థన చేస్తున్నా, 5 నిమిషాలు అయింది అనేసి. అది నోటితో కాకుండా, బ్రెయిన్తో కాకుండా, నీ హృదయంతో ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆత్మలో ఏకీభవించబడి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, గంట సేపు అయినా సమయం పోయి తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన ఎవరితో ఐక్యమైపోయిందంటే పరిశుద్ధాత్మనితో ఐక్యమైపోయింది. కాబట్టి ఆ ప్రార్థన పోతనే ఉంటుంది. సమయం పోయింది మనకు తెలియదు. హల్లెలూయా. అది ప్రార్థన అంటే.
అలాంటి ప్రార్థన మీ కుటుంబంలో ఉందా? బిడ్డా, నువ్వు చివరి దినాలు జీవిస్తున్నావు. ఏ దినాల్లో? చివరి దినాల్లో. ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతుంది, స్టేడియంలో యాక్సిడెంట్, చాలా మంది చనిపోయారు, ట్రైన్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. ఎక్కడ చూసినా సావు కబుర్లే, యుద్ధములే. ఇవన్నీ దేని సూచన తెలుసా? దేవుడి రెండో రాకడ సూచన తెలుసా బైబిల్లో? ఇవన్నీ జరుగుతుందని, ఇదిగో దేవుడు రెండో రాకడ ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఎవడైతే శ్రద్ధంగా ఉంటాడో వాడిని ఎత్తుకుని పోతా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రద్ధంగా లేదనుకో, నువ్వు విడవబడతావు. అప్పుడు నీ గతి అయ్యో, నీ గతి అయ్యో. దేవుని ఆలయమైన నీవు నీ హృదయాన్ని పరిశుద్ధపరచబడుతున్నావు. నీ హృదయముల స్తుతి అర్పణలు ఏం చేస్తుండాలి? గుర్తు ఉండాలి. హల్లెలూయా. స్తుతులు అర్పిస్తూనే ఉండండి, దేవునికి ఆరాధిస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. పని చేసే చోట అయ్యగారు అమ్మగారు చూసుకుంటాను, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్తుతిస్తూనే ఉంటారు హృదయంలో. ఎక్కినప్పుడు, బండి ఎక్కినప్పుడు స్తుతిస్తారు, కూర్చున్నప్పుడు. అలా దేవుడిని నువ్వు ఏం చేయాలి? ప్రతి సమయంలో స్తుతి అర్పణలు అర్పిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ధ్వనిలో వినిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే మీరు ఏమై ఉన్నారంటే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎప్పుడైతే ఈ స్తుతి అర్పణలో అర్పిస్తూ ఉంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు అడగరా? హల్లెలూయా. రెండవది మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు. హల్లెలూయా. రెండవదిగా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగాలి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు. మొదటిగా మీరు ఏమైనారంటే దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ స్తుతి ఆత్మలు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాడు, అప్పుడు దేవుని ఆత్మ మీలో ఏం చేస్తుంది? నివసిస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ సంఘంలో నివసించడం కాదు, మీ ఇంట్లో నివసించడం, నీ హృదయంలో నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందంటే నీ పవిత్రతను కాపాడుకుంటూ పాపాన్ని విడిచిపెట్టి స్తుతి ఆత్మలు అర్పిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకునేస్తుంది వచ్చి. హల్లెలూయా. నీ హృదయాన్ని కమ్ముకునేస్తుంది. నువ్వు జరగవలసిన మాటలు నేర్పిస్తుంది. ఇది జరగబోతుంది, ఇలా ఉండు అని హెచ్చరిస్తుంది. ఎలా నడుచుకోవాలని నీకు బోధిస్తుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వన్స్ నీలోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు నీలో ఏమొస్తుంది తెలుసా? గలాతీ రాసిన పత్రిక 5:22 ఉంది. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశాన్యం, ఇవన్నీ నేనేం చేస్తుందంటే అమ్ముకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, దేవుడి ఆత్మ మీలో నివసించడం ప్రారంభించిందంటే మీరు ఏమొస్తుందంటే ప్రేమ వస్తుంది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ నీలో కమ్ముకునేస్తుంది. దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారు తెలుసా? ఇతరులను ప్రేమిస్తూ, అయ్యా రండి రండి, ఇద్దరిని పెట్టుకోండి, చేయండి, సంతోషం ఉంటుంది అని సమాధానం ఏర్పడుతుంది. నీలో ప్రేమ ఉంటుంది. అనేకులు దేవుడి ప్రేమను కనపరిచే వాళ్ళగా మారుతారు. మీలో సంతోషం ఉంటుంది. ఎల్ల వేళ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? సంతోషం. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడంటే దేవుని ఆత్మ నీలోకి రానిచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుని ఆత్మని నీలోనికి ఆహ్వానించినప్పుడు అప్పుడు నీలో దయాళత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, సాత్వికం వస్తుంది, ఆశా నిగ్రహము వస్తుంది. అప్పుడు పాపము చేయాలన్నా నీకేం రాదు, మనసు రాదు. టీవీ చూడాలన్నా నీకేం రాదు, మనసుకు సమాధానం ఉండదు. ఎందుకంటే నీలో నివసించే దేవుడు తెలుసా? దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. కాబట్టి ఒక
నాకు ఈ సినిమా చూడడానికి నీకేమలేదు మనసులో ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి చూపివు. ఎందుకంటే నీలో ఎవరున్నారు తెలుసా? దేవుని ఆత్మ నేను కమ్ముకునేసింది కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడు దేవుని ఆత్మ కమ్ముకుంటుంది నిన్ను? చెప్పండి, ఎప్పుడు కమ్ముకుంటుంది? చెప్పండి. ఎందుకు ఏం చేయాలి? ఇంకా స్తుతించాలి, మళ్ళీ ప్రార్థించాలి, మళ్ళీ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా దేవుని ఆత్మని ఏం చేస్తుంది? అమ్మేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను అమ్మేస్తుంది. అప్పుడు నీలో దేవుని ప్రేమ కమ్ముకుంటుంది కాబట్టి నీకేముండదు, పాపం చేయడానికి మనసు రాదు. ఒకవేళ దేవుని ఆత్మను పొందుకున్నాక తర్వాత కూడా పాపం చేసేవాళ్ళతో దేవుని అక్షరాల నా మాటనే 1 కొరింథీయులకు 3వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుతాం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. హల్లెలూయా. ఏం చెప్తారంటే ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని దేవుడు ఏం చేస్తాడంట? పాడు చేయడం అంటే తప్పు చేయడం. హల్లెలూయా. చేయకూడదు అన్న వాటిని చేయడం, చేయాలి అన్న వాటి చేయకపోవడం, ఇవన్నీ కలిగి ఉంటే దేవుని ఆలయం ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడంట? నువ్వేం చేస్తావో అదే ఆయన చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఎంతో మంది నుంచి అయ్యా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అనుకో, అయినా నేను ఎలా నీ దగ్గరికి వచ్చేది? నీలో ఏం లేదు, పరిశుద్ధత లేదు, నన్ను స్తుతించడం లేదు, నన్ను ఆరాధించడం లేదు. ఎలా నేను సమకూర్చని కావాల్సిన దేవుని సన్నిధిలో మనం ఏం కలిగిన వారు ఉండాలంటే ఆయన ప్రసన్నత కొరకు మనం వేచి ఉండేవారు. హల్లెలూయా. చూడండి ఏదంటున్నాడు మొదటి సమయంలో మనం చూసిన బైబిల్లో 2 ఉన్నారు, ఏలీ కుమారులు. ఎవరు? ఏలీ కుమారులు. వాళ్ళు ఏం చేసేవారంటే మొదటి సమయంలో గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 36 వాక్యాలు చదివినట్టు ఎక్కువ మీరు చదవరు ఒకసారి, చాలా చక్కగా ఉంది. ఏలీ కుమారులు 2 ఏం చేసేవారంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి బలుల్ని, మాంసాన్ని ఏం చేసేవారంటే దొంగిలించేవారంట. ఏం చేసేవారు? ఎవరు వాళ్ళు? ఏలీ యాజకుడి యొక్క కుమారులు 2. పాస్టర్ యొక్క కాలంలో కుమారులు వాళ్ళు ఏం చేసేవారంటే దేవుని కోసం అర్పించినటువంటి బలుల్ని ఏం చేసేవారంటే వాళ్ళు దొంగిలించుకుని వెళ్ళేవాళ్ళంట. ఎవరు? ఏలీ కుమారులు తీసుకెళ్లి దొంగిలించుకుని తినేవాళ్ళు. రెండవదిగా మందిరంలోకి వచ్చి మహిళలతో శారీరక సంబంధాలు ఉండడానికి ఏం చేసేవారంట? ప్రయత్నించేవారంట. మూడవదిగా దేవుని నియమాలను కూడా ఏం చేయాలంట? గౌరవించడము లేదు. వాళ్ళు ఏం చేయలేదు, గౌరవించేవారు కాదు, దేవుడి నియమాలను ఉల్లంఘించేవాళ్ళు. దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చి పాప కేంద్రంగా మార్చిన వాళ్ళు ఈ ఏలీ కుమారులు. దేవుడు ఈ పాపాలని ఏం చేయలేదంటే సహించలేదు. వారి పాపాలని వాళ్ళిద్దరు కుమారులు వస్తారు దేవుని సన్నిధిలో, దేవుడి కోసం తెచ్చిపెట్టిన వాటి బలి ఏం చేస్తారు? తీసుకెళ్ళి దొంగిలించుకుంటుపోతారు. అందరికీ తెలియకుండా అసరిపోకుండా పరిహాసం చేయడము, గేలి చేయడము, తిట్టడము, అరవడము, ఇంకా ఈ స్థలం ఆ మందిరంలో ఏం చేసేవాళ్ళు? వ్యాపారం చేసేవాళ్ళంట ఏలికి తెలియకుండా. దేవుడి చూసి చదువు ఆ మాటని మొదటి సమయంలో రాసిన గ్రంథం 2వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఒక ప్రవక్త ద్వారా హెచ్చరించి పంపిస్తాడు. చదువు ఆ మాట
మాటని, ఇద్దరిని నేనేం చేస్తానని చంపుతానని అంటాడు ఆ మాటని. మొదటి సమయంలో 2వ అధ్యాయం 34వ వచనం. హోసేను ఫినెహాసును సంభవించునని ఆ. నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. సూచనగా ఉండను. ఒక్కనాటి అయితే వాళ్ళిద్దరూ ఏం చేస్తారంట? మరణించెదరు. హల్లెలూయా. ఒకే రోజే మీ ఇద్దరు కుమారుడు ఫినెహాసును హోఫీనిను ఫినెహాసును ఇద్దరు కుమారులు ఏం చేస్తున్నారు? ఒకే రోజు చంపబోతున్నాడని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్నట్టు పాపాన్ని, అక్రమాన్ని చూస్తే ఇదిగో ప్రవక్త చెప్ప, ఇదిగో సమయంలో లేచి వెళ్ళి ఏం చెయ్యి? ఆ ఏలి కుమారుని వెళ్ళి గద్దించు, హెచ్చరించు అంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దేవుడి యొక్క ప్రవచన వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఫిలిష్తీయులతో యుద్ధంలో ఓడిపోయి వాళ్ళ చేత చంపబడిపోతున్నారు. ఏం చేస్తున్నారు? చంపబడుతున్నారు. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క మందస్సు అక్కడ దొంగిలించబడుతుంది. దేవుని నామానికి అపకీర్తి కలుగుతుంది. ఎక్కడ? ఫిలిష్తీయుల చేత. చూసారా? దేవుని ఆలయంలో పాడు చేసినలా ఆయన నిన్ను పాడు చేస్తాడంట. హల్లెలూయా. దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లా ఆయన నిన్ను పాడు చేస్తాడు. సో నీకు దేవుడు ఇచ్చిన నీ ఆలయాన్ని ఏం చేసేవాడు ఉండాలంటే పవిత్రతతో కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ ఆలయాన్ని, దేవుడికి ఇచ్చిన ఆలయాన్ని నువ్వు పవిత్రతతో కాపాడుకుంటావో దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి ఉన్నతంగా దీవించేవాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ, ఈరోజు నీకు చెప్పాల్సింది ఒకటే, ఏం తెలుసా? ఇది దేవుని ఆలయమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుని ఆలయం. అది గుర్తుపెట్టుకోండి. సో మీ హృదయంలో ఏం కలిగి ఉండండి? పరిశుద్ధతను, స్తుతిని, ఆరాధన కలిగి ఉండండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సూచించుకొనువాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు అప్పుడు. హల్లెలూయా. మాట మనం చదువుతున్న మొదటి కొద్దిలో ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? మీరు ఎరగండి. మీరు దేవుని ఆలయమై ఉన్నప్పుడు దేవుడి ఆత్మ మీలో నివసిస్తుంది. దేవుని ఆత్మ వలస మీలోకి దిగి వచ్చేస్తే నీకు ఉన్న సమస్యలన్నీ ఆయన తెలిసిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమా? ఒక సీఎం నీ ఇంటికి వచ్చి ఒక రోజంతా ఉన్నాడు అనుకోండి, నీ ఇంట్లో ఉన్న కష్టాలు, సమస్యలన్నీ ఏమైపోతుంది? తెలిసిపోతుంది. తెలిసిపోవడంతో ఏం చేస్తాడు? అతను ఈజీగా తీర్చేస్తాడు. అదేవిధంగా దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించుకున్నావు అనుకో, నీకున్న సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకొని వెంటనే వారిని సమకూర్చి జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన నివసించు ప్లేస్ ఏముండదంట? పొదవుండదు. ఏముండదు? ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి కావలసిన అన్ని కూడా ఆయన సమృద్ధిగా ఇస్తాడు. దేవుని ఆలయంలోనికి దేవుని పరిశుద్ధాత్మని దేవుడు ఆహ్వానించకపోతే ఏముండదు? నీ సమస్య అలాగనే ఉంటుంది, నీ పాపము అలాగనే ఉంటుంది. ఆత్మతో నీళ్ళు నివసించరు. ఒకవేళ దేవుని ఆత్మతో నీళ్ళు నివసించిన పాపం చేయకుండా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడేమో ప్రేరేపణిస్తాడు. ఏమని? పాపం చేయకుండా పారిపో చూడవద్దని. మనసులో ఏముంటుందంటే నీకు సమాధానం ఉండదు. అమ్మగారు అశ్విని అమ్మ, మీ పేరు కదమ్మా? గంగమ్మ. ఆమె మనం ఏం చేసిందంటే మీటింగ్ కదమ్మా, ఆ రోజు మీటింగ్ సెకండ్ సాటర్డే రోజు తిరుమలకి వెళ్ళిందంట. ఎక్కడికి? తిరుమలకి వెళ్ళాలని వాళ్ళ బంధువులతో కలిసి బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెకు ఒకే మనసులో ఆరాటం. ఏం తెలిసిన సమాధానం లేదు. చర్చికి అంతే అమ్మా. ఏం చెప్పేవారు? హల్లెలూయా. హల్లెలూయా. అన్ని టికెట్ అన్ని బుక్ చేసుకుని తిరుమలకి అన్ని రెడీ అయిపోయిన వాళ్ళ ఫ్యామిలీ అంతా. కానీ ఆమె ఏం చేసిందంటే లేదు
ఆ మనసులో ఏమొచ్చిందంటే ఒకే ప్రేరేపణ, ఎక్కడికి వెళ్ళాలి? చర్చిలో సెకండ్ సాటర్డే జరుగుతున్న మీటింగ్ ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ఒకే ప్రేరేపణ ఆమెలో. వదిలిపెట్టేసి వాళ్ళతో రాను, మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తానని విడిచిపెట్టుకుని పరిగెత్తుకుని వచ్చింది ఎక్కడికి? దేవుని సన్నిధికి. హల్లెలూయా హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేరేపణ, అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. దానికి నువ్వు లోబడడం ముఖ్యమైన. హల్లెలూయా. వాటికి నువ్వేం చేయడమో లోబడడం ముఖ్యం. దానికి లోబడుతుంటా నువ్వు ఇష్టానికి అట్లా వెళ్ళిపోయినావు అనుకో, ఇంకా పరిశుద్ధాత్ముడు ఆన్సర్ వచ్చేస్తుంది, దూరం నుంచి దూరం అయిపోతాడు. నేనేం చేయముకుంటుంది? చీకటి కమ్ముకుంటుంది. ఒకవేళ అమ్మ అట్లా వెళ్ళిపోయినాను వాళ్ళతో కలిసి ఆ మాట వినిపించిన ప్రేరణ వచ్చిన వాటిని నెగ్లెక్ట్ చేసి ఏ వదిలేని వెళ్ళిపోయినానుకో, ఏం కలిగేది? ఆమెలో చీకటి కమ్ముకుంటుంది. ఆమెలో దేవుని ఆత్మ వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే ఇవి ఏమి ప్రయారిటీస్ ఇవ్వలేదు, దేవుని ఆత్మకి ఇవేమలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి దేవుని ఆత్మ దూరంగా వచ్చేస్తాడు, అపవాదికి వెళ్ళి ఆయన నమ్ముకుంటుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం మాత్రంలో నీకు రాకుండా అడ్డుకుంటుంది పాపము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధి స్వరాన్ని విని వాటికి లోబడతావో, వాటికి లోబడతావో, అప్పుడు దేవుని ఆత్మ కాపాడుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో వచ్చేసింది అనుకోండి, నీ పవిత్రతను కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మళ్ళీ వస్తాడు, కానీ వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఆత్మని. ఆ ఆత్మను పట్టుకుని ఏం చేయలేవు? సమస్త కార్యలు చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ నీలో నివసించాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తాడు. ఆయన కావాల్సిన పరిశుద్ధత. నీలో హృదయంలో పాపం ఉండకూడదు. నీ హృదయం దేవుని స్తుతి ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అక్కడ దేవుడు, అది ఆయన ఆహారం. దేవుడికి స్తుతి ఆత్మని ఆయన ఆశీర్వదై ఉన్నాడు. వాటిని దేవుడు ప్రేమిస్తాడు, వాటి ఎందుకు ఆయన ఇష్టపడతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే స్తుతి ఆత్మను అర్పిస్తావో, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను అతుక్కుంటుంది. నిన్ను విడిచిపోవడానికి ఇష్టం ఉండదు, నీకు పాపం చేయడానికి ఇష్టం ఉండదు. నేను పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి ఇష్టపడతాను. అప్పుడప్పుడు అపవాది ఏం చేస్తాడు తెలుసా? బంధువుల చేత, స్నేహితుల చేత మీ హృదయంలోకి తెస్తాడు. ఏమని? అది చేద్దాం, ఇది చేద్దాం, ఏది పాపము, దేవునికి విరోధమైన వాటిని, దేవునికి ఇష్టమైన వాటిని చేద్దాం, చూద్దాం, ప్రయత్నిద్దామని కొన్ని ఆలోచన తెప్పిస్తాడు. వాటిని ఏం చేయాలి తెలుసా? అక్కడే వాటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క లేదు, వద్దు, మనకి మనం దేవుడిని జీవించాలి. అదొక వాక్యం ఉన్నాము కదా, మనం దేవుని బిడ్డలం కదా, మనం ఇలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మకు లోబడేవాడు అంటాడు, అపవాదికి లోబడకూడదు. హల్లెలూయా. అపవాదికి లోబడ్డావు అనుకో, నీకు అక్కడ ఆశీర్వాదం కట్. హల్లెలూయా. మాకు చెప్పేవాళ్ళు ఆ కాలంలో, మా పాస్టర్ చెప్పాడు ఏం తెలుసా? ఇదిగో ఒక శోధన నీ దగ్గరికి వస్తుందంటే, ఒక పాపం చేయాలని ఒక ప్రేరేపణ నీ దగ్గరికి వస్తుందంటే, దాని వెనకాల దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చే ముందు అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో చూడు, నువ్వు ఆశీర్వదిస్తావు కదా, ఎందుకు ఆశీర్వదిస్తావు? ఆయన పోగొట్టుకుంటాడు. వాడు లేదు లేదు, నేను అతని ఆశీర్వదిస్తాను, అతను నన్ను కాపాడుకుంటాడు అని అనుకుంటాడు. దేవుడు ఆశీర్వదించి వచ్చేటప్పుడు అపవాది చెప్తాడంటే, ఇదిగో నేను వెళ్ళి ఒక్కసారి శోధించి చూస్తాను. ఏం చేసి? చిన్న శోధన చూసి ఇస్తాను. ఒకవేళ వాడు పడిపోయినతో నువ్వు పెట్టుకున్న ఆశీర్వాదం దేనికి? ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం నాకు ఇచ్చేవాళ్ళు, ఎవరికి ఇచ్చేవాలి? నాకు ఇచ్చేసి దాన్ని నేనేం చేసుకుంటాను? లోకంలో ఉన్న వాటి, వాడికి ఇష్టమైన వాటిని తెచ్చి తెచ్చుకుంటాడు. అది హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని ఎవడేం చేయకూడదు? గౌరవించుకోకూడదు. శోధన వస్తుందంటే ఒంటని గుర్తు రావాల్సింది. అయ్యో, ఇప్పుడు నాకు ఈ శోధన వస్తుంది, నేను జయిస్తే వీటి నిన్ను పారిపోతే దేవుడు నాకు ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దాన్ని నమ్ము, వాటిని నమ్మించుడు. ఆ శోధన జయించగానే నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం జరగడానికి కార్యం మొదలైపోయి ఉంటుంది. హల్లెలూయా.
ఎక్కడ తాకాలి అక్కడ దేవుడు తాకేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అపవాద శోధనని ఎదిరించావు కాబట్టి. హల్లెలూయా. ప్రేమ దేవులారా, ఈరోజు నేను మీకు చెప్పాల్సిన ఒకటే, పరిశుద్ధతను కాపాడు. పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడి ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుడి ఆత్మ ఆవరిస్తుందంటే నీకు కావలసినవన్నీ దేవుడు నీకున్న లోటు పాటలన్నీ ఏం చేస్తాడైనా సరి చేస్తాడు. హల్లెలూయా. ఆ లోటు పాటలు సరిచేసే ముందు చిన్న చిన్న శోధనలు వస్తాయి. వాటిని ఎదుర్కోండి చాలు. వాటిని ఎదుర్కొని నిజంగా దేవుడు మీకు పట్ల జాలినంత సమృద్ధి ఆశీర్వాదం ఇస్తాను నేను నమ్ముచున్నాను. మీరు నమ్మండి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముకుంటే నీ వలనైతే చేయడం ఆయనకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్మితే ఆయన చేయడం ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుడా, ఈ రోజు నేను ఏకని ఉండాలంటే దేవుడిని ఆలయమై ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. ఆయన ఆలయాన్ని వేచేయవద్దు, పాడు చేయవద్దు. ఒకవేళ దేవుని ఆత్మను పొందుకుని మళ్ళా నువ్వు పాడు చేసావు, దేవుని ఆలయాన్ని దేవుడు నిన్ను పాడు చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితము అయ్యో ఎందుకు ఈ బతుకు అన్నంత స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అందరూ దేవుని మోకరిస్తాను. దేవుని అందరూ మోకరిస్తాను. దేవా, యా నాలో పాపము ఏలనీయు, యా పాపము నన్ను ఏలనీయకూడదయ్యా. అయా పరిశుద్ధతనంతో నింపండి. అయా పరిశుద్ధతను నింపేసయ్యా. అయా నీ కృపతలని, అయా నేను నీ ఆలయమై ఉండాలి యేసయ్యా. అయా నా శరీరము నా హృదయం నీ ఆలయమై ఉండాలి యేసయ్యా. నాలో నీ పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసించాలి యేసయ్యా. నాలో నీ ఆత్మ నివసించాలి. అయ్యా అలాంటి జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయేసయ్యా. అడగని తోకరించి యేసయ్యా, అలాంటి జీవితం జీవించడానికి నాకు సహాయం చేయేసయ్యా. నీ పరిశుద్ధాత్మ నీ ఆలయమై ఉండాలయ్యా. అయ్యా నీ ఆత్మ నాలో నివసించాలయ్యా. అయ్యా నా హృదయం నీ ఆలయమై ఉండాలి యేసయ్యా. అయ్యా మీరు దేవుని ఆలయమై ఉండాలి. మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎనగలని దేవుని వాక్యం యేసయ్యా. ఆయన దేవుని ఆలయమై ఉన్నారని మీరు అడగండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని అడగండి. ఆయన నీ హృదయంలో నివసించేవాడు. ఆయన కావాల్సిన హృదయం మాత్రమే. ఈ లోకంలో ఏదైనా వద్దు. నీ అందమో, నీ ధనమో, నీ ఆస్తో, నీ పేరు ప్రతిష్ఠానికి అవసరం లేదు. ఆయన కావాల్సింది హృదయమనే ఆలయం. హల్లెలూయా. నీ హృదయమనే ఆలయం ఆయన కావాలి బిడ్డ. హృదయమనే ఆలయాన్ని ఆయన ఇచ్చుడు. ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు. అడగండి, దేవా దేవా, నా హృదయాన్ని ఆలయంగా మార్చు. అయ్యా నా హృదయాన్నయ్యా నీకు ఆలయంగా మార్చాలని ఆశపడుతున్నానయ్యా. నీ ఆత్మను నింపేసయ్యా. నాలో పరిశుద్ధత దయచేసయ్యా. నాలో పాపము తీసివేసేయ్యా. నాలో ఉన్న అపవిత్రత తీసివేసేయ్యా. నాలో ఉన్న శాపము తీసివేసేయ్యా. అయ్యా విగ్రహాలను తీసివేసి, ద్వేషాలు కక్షలను తీసివేసేయ్యా. అందరితో కూడా కూడిన ఆటపాటలను తీసివేసేయ్యా. ఆత్మను నింపేవా. పరిశుద్ధత నాకు దయచేయవా. అయ్యా నీలో పరిశుద్ధంగా జీవించడం శక్తి నాకు దయచేయ్యా. అయ్యా నా స్తుతి నాకు దయచేయ్యా. నేను స్తుతించే అనుభవం నాకు దయచేయ్యా. నేను స్తుతించే అనుభవం నాకు నేర్పించేయ్యా. ఏదో ఎలాగే ప్రార్థించాలో నేర్పించేయ్యా. అడుగు వాడు పొందుకుంటాడు. దేవుని వాక్యం దేవుని దగ్గర ప్రార్థన దేవుని శక్తి
బిడ్డల మీద నీ ఆత్మ అభిషేకం దిగిన దాని కార్యం చేయండి. దాని ఆత్మ సమృద్ధిగా వచ్చి నడిపించండి. ఓ ప్రీ ప్రయాసం అంటే జీవితం వాళ్ళ ఉండకండి. ఓ ప్రీ ప్రయాసం అంటే జీవితం వాళ్ళని తీసేయండి. అలాంటి జీవితం జీవించకండి. మీలో పరిశుభ్రమైన జీవితం జీవించాలి. అపవిత్రత నుండి నన్ను దూరపరిచేయండి. పాపము నా కుటుంబాన్ని ఏలకూడదు. దరిద్రత నా కుటుంబాన్ని ఏలకూడదు. పేదరిక మా కుటుంబం నుండి పారిపోవాలి. నడగండి దేవా. సమృద్ధి ఆశీర్వాదం దయచేయండి. బిడ్డలు ఏం అడుగుతున్నారు వాళ్ళు సమృద్ధిగా తెచ్చి అడుగు వాటి కంటే అదే ఇచ్చే దేవుడు నీవే. ఆత్మతో దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించడానికి ఎరగండి. మీరు దేవుని ఆలయంగా మారండి. మీరు దేవుని ఆలయంగా తీర్చిదిద్దబడండి. దేవుని ఆత్మ జీవితంలో గొప్ప సాక్ష్యం చూడాలి. మీ జీవితంలో గొప్ప కార్యములని చూడాలి. ఇప్పుడు చెప్పి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జీవించాలి. అందరితో మాట్లాడి విధానం బట్టి మీకు వందనాలు ఇస్తున్నాను. పాపాన్ని విడిచిపెట్టి తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కృప చూపించేది. మన హృదయంలో వేదన జ్ఞాపకం చేస్తుంటారు. ఇతరుల సమస్యలు జ్ఞాపకం చేస్తుంటారు. ఇదే తీసివేసి సమృద్ధమైన ఆశీర్వాదాన్ని బలపరచడానికి వాక్యం హృదయంలో భద్రపరచు. వెయ్యంతలుగా తెలిపదురా 10,000 అంతలుగా తన హృదయాల్లో ఫలభరితుడు జీవితం జీవించిన సహాయం చేయండి. సహాయం చేయండి. బిడ్డల నుంచి తనకు ఆశీర్వాదం సాక్షి కాపాడాలి. సమృద్ధమైన అభిషేకంతో ఆశీర్వాదంతో ఆశ్చర్యంగా జరుగుతున్నాడు. మీరు ఏ జయించి నడిపించి బలపరచండి. నా రక్షకుడు జనాభా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. వందనాలమ్మా. కూర్చోండి దేవస్థితిలో. ఆ నదిలో సాక్షి చెప్పే దేవుడికి జీవితాల్లో సమస్య ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మీరు ఏదైనా ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేస్తారు మీ జీవితాల్లో. ఇలా నేను ప్రార్థించాను నాకు అలా జరిగింది అని ఎవరైనా ప్రార్థన చేసి మీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేస్తుంటే సాక్షి రూపాయలు పంచుకోవాల్సిందే. సాక్షిగా పంచుకోవాల్సిందిగా చెప్తారా మధ్యలో? నేను మా ఇంట్లో కరెంట్ లేదని నేను బాధపడతా అంటే నేను చర్చికి వచ్చి ఏసై కలింపు చేసుకొని ఇంటికాడికి పోయిన తర్వాత ఈయననే నేను కలింపు చేసుకున్నాను. అయినా నువ్వే నాకు దిక్కు, నాకు ఎవరు లేదు, నాకు గ్లాస్ లేదు, నాకు నియాసే తండ్రి, నిన్ను మర్చిపోయినాను. మళ్ళీ నన్ను ధ్యానం చేసినప్పుడు నన్ను గుర్తు చేసినాను. నా బిడ్డకు నువ్వే సాయం చేయాలా, ఆ కరెంటు బిల్లు అనేది నీ మీద ఆరంభాలం వేసిన తండ్రి అని నేర్చుకున్నాను. ఇంట్లో పోయినాను. ఇంట్లో కూడా అదే నేను ఆయన తలుసుకున్నాను. ఆ సాయంత్రానికే నా బిడ్డ కరెంటు బిల్లు కట్టేసినాడు. ఇప్పటికి 15 రోజులు కూడా అయిపోయింది. ఇంకా కరెంట్ అనేది వచ్చి దిగలేదు. నేను అదే అనుకుంటాను కదా, ఆ తండ్రి నాకు సాయం చేసినాడు. కానీ కరెంటు వచ్చి నా ఇంట్లో అది పొయ్యిలు అనేది దిగలేదు అని నేను చెప్పుకుంటాను. మీ దగ్గరికి వచ్చి నేను సాక్షి పలుకుతాను అని నేను నా మనసులో నేను శనివారం ఊరిపోయేదాన్ని పోలేకోకుండా నిలబడేటప్పుడు ఆయనే చేసినాడు. మా చెల్లిని మా తమ్ముడు వచ్చి రా పొలం రాయలేదు ఒక్కదాన్ని ఎదుర్కొంటా అవన్నీ కూడా వస్తానని ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పోయేదానికి కాదు వస్తలేదు. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.
10-10:30 మళ్ళీ ఇంటికి నేను ఇంతవరకు వచ్చేసి నువ్వు ఈ టైంలో మళ్ళీ వెళ్ళిపోతుండవే ఇంత సీక్రెట్ అంటే ఏమో నాకు వచ్చే ఇష్టం అనిపిస్తలేదు, నేను రాను, నాకు చర్చి గుర్తుకొచ్చేసింది. అందుకు ముందరికి పోయేదానికి నాకు కావాలి. ఆదివారం వస్తానమ్మా నేను అంటే చెప్పినాను. శనివారం నన్ను తీసుకోవాలని చూస్తే నాకు పోయేదానికి కాళ్ళు ఒకసారి మనసొప్పక మళ్ళీ నేను ఇంటికి మన జీవితంలో కొన్ని నెలలు కరెంటు బిల్లు కట్టకుండా ఉండడం వల్ల కట్టడం చేసి వెళ్ళిపోయారు. కానీ అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేసేవారు. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం చేసి కరెంటు బిల్లు 2 నెలల కరెంటు బిల్లు కట్టేదానికి దేవుడు సహాయం చేశారు. 6 నెలలైంది. హల్లెలూయా. 6 నెలల బిల్లు కట్టడానికి దేవుడు గొప్ప సహాయం చేసి దేవుడు చెప్పలు మైపడదాం. హల్లెలూయా. చిన్న విషయం కాదండి ఇది. 6 నెలలు ఆ అమ్మ ఎంతో ప్రయాసపడి ఎంతో భారంతో ప్రాణం చేసుకుంటుంది. దేవా నాకు ఖచ్చితంగా సహాయం చేయగలిసి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేసి సహాయం చేస్తారు. అదేవిధంగా నిన్న సాయంత్రం ఆమె ఊరికి వెళ్ళాలి బయలుదేరిందంట. ఎక్కడికి? బంధువులతో కలిసి ఆనందపురానికి వెళ్ళాలని బయలుదేరింది. నైట్ 10 గంటలకి 10:30కి బయలుదేరిపోయిందంట. అక్కడ దాకా వెంటనే ఆమె గుర్తుకొచ్చింది, ఏమని? చర్చికి వెళ్ళాలి, ఆదివారం నేను మాకిచ్చాను. నిన్న మేము ఇంటికి వచ్చినాం, అందరి ఇంటికి ప్రే చేయడానికి. అప్పుడు చెప్పారు ఆదివారం చర్చికి వస్తారని చెప్పేసి. ఆ మాట ఆమెకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల ఆమె ఏం చేసిందంటే నిలబెట్టుకున్నది. హల్లెలూయా. వాటి ప్రకారం దేవుడు నిలబడాలి బలముతో దేవుని బట్టి మహిమ కలుగునగాక. అమ్మ సాక్షి పెద్ద సాక్ష్యము దేవుడు ఎంతగానో జీవితాల్లో మా జీవితాల్లో ఎంతో గొప్ప కార్యం చేసే దేవుడు ఆమె జీవించి ఆశీర్వదించారు. ఆమె విశ్వాసము ఆమెల్ని అనేక స్థలంలో అనేక సమయంలో అనేక స్థలాల్లో ఆమె ఏం చేసిందంటే స్వస్థపరిచింది. హల్లెలూయా. ఆమెకి దేవుడి మీద ఉన్న విశ్వాసం ద్వారా ఆమె చేసిన ప్రార్థనకి దేవుడు ఆలకించి ఆమె అనేక సార్లు విడిపించి రోగం నుండి, బాధల నుండి, అపవాద క్రియల నుండి దూరపరిచి దేవుడు ఎంతగానో ఆమె కాపాడుతుంది. దేవుడికి గట్టిగా చెప్పాలి. లేచి నిలబడినప్పుడు ఒక పాట పాడి దేవుడికి నామములు సమర్పించుకున్న వాళ్ళు సమర్పించారు. పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు, మహాగణుడవు, మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై
స్తోత్రం స్తోత్రం నాయన. ఇంతవరకు వాటి ద్వారా ఆరాధన ద్వారా వాక్య భాగం ద్వారా దేవుడు నడిపించారు, మాట్లాడినారు తండ్రి. నేను మాట్లాడే దేవుడు అందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ కష్టాతీతం నుండి ఇచ్చినటువంటి కానుకలను దశమ భాగములను దేవా స్తోత్రం నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని బలపరచమని దేవా స్తోత్రమైన మీ సేవలో పరిసరలో పాడబట్టు కృపదయించి ఆశీర్వదించే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన మన పాస్టర్ గారు చివరి ప్రార్థన చేస్తూ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం. తండ్రి ఈ దినములోనైనా మా తోడ మాట్లాడిన ప్రతి మాట పడి నీకు వందనాలు స్తోత్రం. అవును తండ్రి, మాలో నీతి నిజాతి ప్రభావైనా తండ్రి, పరిశుద్ధత తండ్రి నాయన ఎల్లప్పుడూ నేను శుద్ధించాను ప్రభువా. లేఖనాల చదువులు ప్రార్థన చేసి అనుభవం తండ్రి నాయన అయ్యా మేము ఉంటే ఈ పరిశుద్ధాత్మ మాలను మా గుడారంలో మా ఇంట్లో అయ్యా గొప్ప కార్యములు అయ్యా మాకు జరుగుతుందని మీరు మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రం. దాన్ని బట్టి నీ పుత్రుల నామానికి మహిమ కలుగుతున్నాం అయ్యా తండ్రి. ఈ ఆదివారం వచ్చే ఆదివారం వరకు ప్రభావ నీ దేవదూతలు పరిశుద్ధాత్మ బిడ్డల కాపుదలు ఉండండి. సమస్తం మీరే ముందు నడిపించమని వచ్చిన బిడ్డల పేరు పెరిగి దీవించాము. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కలిసి చెప్పిన ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమా పరిశుద్ధ నామాన్ని స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారమే దేని మనవద్దు. ఆమేన్. ఆశీర్వాదం తండ్రియు కుమారుడయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మాకు మీకు దేవుడు రాకడ ప్రాంతం వారికి కాచి కాపాడును కాక. ఆమేన్. హల్లెలూయా.